నమస్కారం. ఉద్యాన పంటల సాగులో ఇబ్బందులను అధిగమించి రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ సలహా మండలి సమావేశం కొనసాగింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఈ సదస్సు జరిగింది. దీనికి కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు గల 17 జిల్లాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మామిడి, జామ, బొప్పాయి, కొబ్బరి, అరటి, కోకో, పామాయిల్ తదితర ఉద్యాన పంటల సాగుపై చర్చించారు. గత ఏడాది కాలంగా ఎదురైన ఇబ్బందులను, వాటిని అధిగమించేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. పరిశోధనల ప్రగతి, అంతరాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఉద్యాన పంటలు సాగు ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు మాట్లాడుతూ తెలియజేశారు. ఈ సమావేశానికి యూనివర్సిటీ కోస్తా మండల పరిధిలోని వివిధ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు, ఉద్యాన, మైగ్రో, ఇరిగేషన్ శాఖల అధికారులు, రైతులు హాజరయ్యారు. కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటికి ఏం యాక్షన్ తీసుకున్నాము, వాటిని ఏ విధంగా రైతుల దగ్గర తీసుకెళ్తా ఉన్నాము అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త సమస్యలు కూడా ప్రతిసారి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే క్లైమేట్ విపరీతంగా ఐసోలేటెడ్ రెయిన్స్ పడుతూ ఉన్నాయి, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, టెంపరేచర్స్ కొన్ని చోట ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వాటికంతా కూడా రెసిలెంట్ క్రాప్స్, అదేవిధంగా హై వాల్యూ క్రాప్స్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు అంతా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలలో ప్రవేశాలకు గాను నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్ష మంగళవారం 2వ రోజుకు చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలలో ఈ కోర్సులకు పరీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో 720 మంది అభ్యర్థులకు గాను 655 మంది పరీక్షకు హాజరు కాగా 65 మంది గైర్హాజరయ్యారు. 3వ రోజు బుధవారం కూడా ఈ పరీక్ష కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికే దివంగత పార్టీ అధినేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లిటరరీ క్లబ్ ఆవరణలో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మహానాడుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడుకు సన్నాహకంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, నిరుద్యోగుల యువత కోసం, ఇలా తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఒక సైకో ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రం మరొక 15 సంవత్సరాలు వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దానిని మళ్ళీ ఈ రోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క సహకారంతో ఇవాళ అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా 2 కళ్ళుగా పెట్టుకుని ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడంలో కానీ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. P4 విధానాన్ని పెట్టుకుని బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చుబాబు మాట్లాడుతూ సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ హీరోగా వెలిగిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలలో మమేకమై సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతోందని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామం రైతు సంఘం భవనంలో మంగళవారం సాయంత్రం జరిగిన నిడదవోలు నియోజకవర్గ స్థాయి మహానాడుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సామాజిక భద్రతా పెన్షన్లను తీసుకువచ్చి అర్హత గల ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు శేషారావు తెలిపారు.
తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం కుటుంబం, ఈ కుటుంబం ఆవేళ అన్న ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఒక బ్రహ్మ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే ఆ వేళ నుంచి పాలనాంతకు ముందు చూస్తే ఏదైతే ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజలకు కనిపించాలంటే ఎన్నికల ముందు మాత్రమే కనిపించేవారు. అలా కాకుండా అనునిత్యం ప్రజలతో ఉండేటటువంటి విధంగా, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అన్న రామరాజ్యం సుపరిపాలన మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అది ఒక పండుగగా మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. సింహాద్రి రామకృష్ణ, కొమ్మన వెంకటేశ్వరరావు, అతికాల రామకృష్ణ, వి సూర్యారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనివిల్లి మండలం ఐనివిల్లి లంకలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి శతాబ్ది ఉత్సవ మహాయజ్ఞ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం స్వామివారి మూల విరాట్టుకు అభిషేకాలు నిర్వహించారు. అలాగే 108 కలశాలతో సేకరించిన గోదావరి జలాలతో ఆలయ ధ్వజస్తంభానికి శిఖరానికి కుంభాభిషేకం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు, మహిళలు అంతా కలిసి ఈ క్రతువులలో పాల్గొన్నారు. స్వామివారికి 1,00,000 తులసి పూజ, అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు ఆలయాన్ని దర్శించుకుని పూజలలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రండి, మీరు చూడండి, రండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆకాశం పూర్తి మేఘాలు కమ్ముకుని ఉంది. ఎడతెరిపి లేని వర్షంతో ప్రజల జీవన విధానం స్తంభించిపోయింది. కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద వర్షపు నీరు నిలబడి అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే వాతావరణ శాఖ మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.16 కోట్ల రుణ ప్రణాళికల లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని సెర్ఫ్ సీఈఓ వాకాటి కరుణ చెప్పారు. ఏలూరు టీడీడీసీలో మంగళవారం డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఇప్పుడు మీరందరూ
ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు జీవనోపాధిని పెంపొందించుకోవాలని సూచించారు. దీనికోసం వార్షిక రుణ ప్రణాళిక సర్వే మరియు తయారీలో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన కలిగించాలన్నారు. రుణాలు పొందే డ్వాక్రా సంఘాలు సూక్ష్మ రుణ ప్రణాళికలను ఈ నెలాఖరులోగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రణాళికల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపికలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక, పరిశ్రమల శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతు పనులను పూర్తి చేయనున్న ప్రభుత్వం. నరసాపురంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వెంట ఉన్న ఆర్డీఓ దాసిరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం మహానాడులో పేర్కొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పేరాబత్తుల. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులకు తణుకులో నివాళులర్పించిన కామేష్ యూత్ కార్యకర్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. తణుకులో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి. రంగస్థల వృత్తి కళలను ఆదరించాలి. ప్రజలకు తణుకులో విజ్ఞప్తి చేసిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్. 20 మందికి సన్మానం. ఉద్యాన పంటల సాగుపై తాడేపల్లిగూడెం మండలంలో సాగిన ప్రాంతీయ సలహా మండలి సమావేశం. పాల్గొన్న శాస్త్రవేత్తలు, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారులు. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా కొనసాగిన ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు. హాజరైన 655 మంది విద్యార్థులు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ. కొవ్వూరు మహానాడులో పేర్కొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. ప్రజలలో మమేకమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ. వేలివెన్నులో జరిగిన నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మహానాడులో స్పష్టం చేసిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అయినవిల్లిలంకలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న సీతారామచంద్రస్వామి శతాబ్ది ఉత్సవాలు. 108 కళాశాలతో నిర్వహించిన కుంభాభిషేకం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ ప్రాంతాల భక్తులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో స్తంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర జీవనం. తడిచిన రోడ్లు, నిలిచిన రాకపోకలు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సిద్ధమైన రుణ ప్రణాళిక. ఏలూరులో ప్రకటించిన సెర్ఫ్ సీఈఓ వాకాటి. హాజరైన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.